నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? ఆ చలపతి అక్కడే దొరుకుతాడు కదా? ష్యూర్గా దొరుకుతాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ వినిపించట్లేదు. ఆ చలపతి దొరికితే మన ముందున్న ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ముందు మనం వెళ్ళి ఆ చలపతిని పట్టుకుంటాం, గాయత్రి గురించి తెలుసుకుంటాం. వెంటనే గాయత్రిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తాం. దాంతో సత్య బయటికి వెళ్తుంది. దేవకి మేడం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి అలా చూస్తున్నావు? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూడాల్సింది రోడ్డు, నా మొహం కాదు. ముందుకు చూస్తూ డ్రైవ్ చేయి. కొన్ని రోజుల్లోనే అంత మార్పు రాదా? ఏం మారింది? నేనే మారలేదు. లేదు, నువ్వు మునపటి రాధలా లేవు, చాలా మారిపోయావు. మారితే మారాను గాని ముందు స్పీడ్గా పోనివు, మళ్ళీ అతను మిస్ అవుతాడు. మారావు మారావు అంటూ ఈ మధ్య ఎప్పుడు చూసినా ఇదే మాట. మునుపటి రాధరా లేవు, నాకు తెలిసిన రాధరా లేవు అంటూ. నిజం రాదా? నీకు అర్థం కావట్లేదు కానీ నేను మొదట చూసిన రాధలా ఇప్పుడు లేవు. అబ్బా! రాధా, అక్కడ చలపతి ఉన్నాడనే మాట మాత్రమే తెలుసు. కానీ అతనికి గాయత్రి మిస్ అయిన దానికి సంబంధం ఉందా లేదా అనేది మాత్రం తెలీదు. అతను కనిపిస్తే ఒకవేళ నిజం చెప్తాడా లేదా అనేది కూడా తెలీదు. కానీ నువ్వు మాత్రం ఆ చలపతిని పట్టుకొని గాయత్రిని కనిపెట్టేసినట్టు ఫీల్ అయిపోతున్నావు. నిజమే మనోహర్, నేను మారాను. ఇంతకు ముందు రాధలా నేను లేను. ఇంతకు ముందు నీకు తెలిసిన రాధ ఒక అనాథ, దత్తత తీసుకున్న నందకిషోర్ కూతురుగా నీకు తెలుసు. కానీ ఇప్పుడు నా మనసులో చాలా సందేహాలు. నేనే దేవకి గారి కూతుర్నా అనిపిస్తుంది. గాయత్రిని వెతుకుతున్నా నేను నన్ను నేను వెతుక్కుంటున్నానేమోనన్న ఎమోషనల్ డౌట్లో ఉన్నాను. ఇదంతా తెలిసేంత వరకు నేను ఇలాగే ఉంటాను మనోహర్. అప్పటి వరకు నీకు నేనేం చెప్పలేను. ఇదిగో చూసావా, ఇప్పటి వరకు స్పీడ్గా మాట్లాడి ఇప్పుడు చూడు ఎంత సైలెంట్ అయిపోయావో. అందుకే అంటున్నాను, నువ్వు నాకు తెలిసిన రాధలా లేవని. నేను మాట్లాడిన తప్పే, సైలెంట్గా ఉన్న తప్పేనా? అది కాదు, ఉండాల్సిన దానికన్నా అన్ని భిన్నంగా ఉన్నప్పుడే ఇలాంటి అనుమానాలు వస్తాయి. అన్నా, ఒక ₹1 అన్నా. లేదన్నా, ఈ డబ్బులు సరిపోవన్నా. అబ్బా! ఏంటా సౌండ్? ఏ సౌండ్? నాకేం వినిపించలేదే. ఏం లేదు, డిక్కీలో ఏదో సౌండ్ వచ్చింది. కార్ గుంతలో పడింది కదా, దానివల్ల ఏదో సౌండ్ వచ్చి ఉంటుంది. ముందు త్వరగా పోనీ, లేదంటే ఆ చలపతి మిస్ అవుతాడు. చూడ్డానికి బాగానే ఉండగా ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు పో. ఏ మనిషి. ఈ రోజు కూడా మన బ్రతుక్కి మందు లేనట్టే. ఇలా అయితే ఒక వారం రోజుల్లో పాడెక్కడో ఖాయం అనిపిస్తుంది. అన్నా, ఒక ₹1 అన్నా. నా దగ్గర లేవన్నా, నా దగ్గర లేవా? అయ్యా ఇదిగో ₹50. హే, భ్రమరాంబ మనిషి దగ్గరకు వచ్చారు.
గాయత్రికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? గాయత్రి గురించి ఇతనికి ఏమైనా తెలుసుంటుందా? ఏంటి ఇద్దరు నన్ను చుట్టుముట్టారు? అసలు ఏం కావాలి? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ, ఇదిగో అసలే మందు లేక నాకు బుర్ర పని చేయట్లేదు. నన్ను వదిలేండి బాబు, నాకు గుర్తులేదు. హే, ముందు మాకు కావాల్సింది చెప్పు, అప్పుడు వదిలేస్తాం. ఆ, అసలేం కావాలి మీకు? చూడండి, 20 సంవత్సరాల క్రితం దేవకి మేడం వల్ల పాప గాయత్రి తప్పిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. అసలు ఆ పాప ఎలా తప్పిపోయింది? ఆ టైంలో మీరక్కడ ఏం చేస్తున్నారు? గాయత్రి గురించి అడుగుతున్నారు అంటే గాయత్రిని ఎత్తుకెళ్ళింది నేనేనా అనుమానం వచ్చిందా? చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది? ఏమో నాకు గుర్తులేదు. దేవకి గాయత్రియా? అసలు ఈ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. నువ్వు భ్రమరంభ మనిషివా? తనకి నీకు సంబంధం ఏంటి? ఆ మేడంకి నాకు ఏ సంబంధం లేదండి. తనకేదైనా పని ఉంటే ఆ పని చెప్తుంది, నేను చేస్తాను, అంతే. చూడండి, గాయత్రి మిస్ అయినప్పుడు నువ్వక్కడే ఉన్నట్టు ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి. బాగా ఆలోచించి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. అమ్మో, వీళ్ళ దగ్గర పొరపాటున నోరు జారానంటే ఆ భ్రమరాంబ నా ప్రాణాలు తీస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, మీరు అడుగుతున్న విషయం నాకేం గుర్తు రావడం లేదు. ఇదిగో అసలే 4 రోజులుగా మందు లేక నా బుర్ర పనిచేయట్లేదు. ఇదిగో నాకు మందు పడకపోతే నాకు పిచ్చెక్కుతుంది. చూడు, నేను వెళ్ళి మందు కోసం డబ్బులు వెతుక్కోవాలి. మీరు నన్ను వదిలిపెడితే నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. రేయ్ ఆగు, నీకు నేను మందు కొనిస్తాను. మాకు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. అయితే ముందు మందు ఇప్పించండి, అది తాగితే ఏమైనా గుర్తొస్తుందేమో ఆలోచిస్తాను. మనోహర్, ఇప్పుడు మందిప్పిస్తే తాగి పడిపోతాడు. ఏం కాదు, నువ్వు ఉండు. మనోహర్, రేయ్, ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? తాగి చెప్తాను. తీసుకో. బంగారు తల్లి. రేయ్, తాగావు కదా, ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఆ రోజు చెప్పు. ఆ రోజు చెప్పరా. చెప్పు. చెప్పు. అసలు ఏం జరిగిందంటే చెప్తే విన్నావా మనోహర్? మందు తాగితే పడిపోతాడు అన్నాను. ఇప్పుడు చూడు ఏమైందో. రాధా, ఏం పర్లేదులే. ఇప్పుడు వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పట్టు పట్టు, పట్టుకో రా. ఆగండి, నేనే లేస్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యో, నేను కారు ఎక్కే టైం కూడా లేదే. ఇప్పుడు ఈ భ్రమరాంబ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కనబడకుండా పోయినా గాయత్రికి వీడికి ఏంటి సంబంధం? వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి.
హలో సత్య, చెప్పు. మేడం, ఈరోజు ఆ రాధా మనోహర్లు గాయత్రి గురించి తెలుసుకోవడానికి ఒక అతన్ని కలవడానికి వస్తున్నారంటే వాళ్లకు తెలియకుండా వాళ్ళ కారు డిక్కీలో వచ్చాను మేడం. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎవరిని కలిసారో తెలిసింది. ఎవరిని కలవడానికి? అదే మేడం, అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటాడే, అతని పేరు ఏదో దళపతి, చలపతి అనుకుంటా మేడం. ఏంటి, రాధా వాళ్ళని చలపతి కలిశాడా? అవును మేడం. ఏం మాట్లాడారు? ఎందుకు కలిశారు? తెలీదు మేడం. నేను వినడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. చాలాసేపు మాట్లాడారు అతనితో. అతనికి మందు తాగించారు. చివరికి అతన్ని కార్లో వేసుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అంటే చలపతి మందుకి కక్కుర్తి పడి నిజం చెప్పేశాడా? గాయత్రిని కిడ్నాప్ చేసింది తనేనని, చేయించింది నేనేనని చెప్పుంటాడా? అసలు చలపతి మీద రాధకెందుకు అనుమానం వచ్చింది? హలో మేడం, వింటున్నారా? వింటున్నాను. నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినలేకపోయావు. సరే, కనీసం అదే డిక్కీలో వాళ్లతో పాటు వెళ్ళలేకపోయావా? అది కుదరలేదు మేడం. నేను డిక్కీలో వచ్చాను కదా. ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యం, అన్ని సగం సగం పనులు. ఇలా అయితే ఎలా? హలో మేడం, హలో హలో. అయినా ఇవిడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నా మీద అరుస్తుందేంటి? అందుకే ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలి. నో, సత్య ఊరుకోకూడదు. ఎందుకంటే గాయత్రి గురించి నిజం తెలిస్తే ఆ బ్రహ్మరాంబకి ఏం నష్టమో తెలియదు గాని నాకు మాత్రం విపరీతమైన నష్టం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే అలర్ట్గా ఉండి ఆ గాయత్రి రాకుండా నేనే చూసుకోవాలి. మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకేదో మంచి జరుగుతుందని అనుకుంటున్నామే గాని చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ రాధ వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుందిరా. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. నువ్వు తెచ్చావేంటి దేవకి? మాధవి ఎక్కడికెళ్ళింది? అదేంటి అత్తయ్య గారు, నేను మీకు కాఫీ ఇవ్వకూడదా? అలా కాదు దేవకి, నీ పనులు నీకుంటాయి కదా అని అన్నాను. ఇంటి పనులన్నీ మాధవి చూసుకుంటుంది కదా. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఏమైంది దేవకి? ఎందుకే క్షమాపణలు? అదే అత్తయ్య, నిన్న మన గాయత్రి ప్రమాదంలో ఉన్నా ఆ క్షణంలో ఎందుకో నేను రాధ వైపు వెళ్ళాను. మీ మనసు కష్టపెట్టానత్తయ్య. పర్వాలేదు దేవకి, నువ్వు చేసింది మంచి పని. కానీ మన గాయత్రికి గండాలు ప్రమాదాలు ఉన్నాయి కదా. నువ్వు అనుకోకుండా అలా చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను. అంతే తప్ప నాకా రాధా మనోహర్ల మీద ఎలాంటి ద్వేషం లేదు దేవకి. కానీ ఏదైనా జరిగినప్పుడు మంచైనా చెడైనా మొదట ఇంట్లో వాళ్ళని చూసుకుంటాం కదా. అలాంటిది నువ్వు ఇంట్లో వాళ్ళని వదిలేసి రాధ వైపు వెళ్లేసరికి నాకు కోపం వచ్చింది. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలీదా దేవకి? నువ్వు ఏ రోజు తప్పు చెయ్యవు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే తల్లి కూతుళ్ళు అనుకుంటారే తప్ప అత్తా కోడళ్ళని ఎవరూ అనుకోరు. కోడల్ని కూతుర్లా, అత్తని తల్లిలా చూసుకునేవాళ్ళు నా ఇంట్లో ఉండడం నిజంగా నా అదృష్టం. అందుకే ఈ ఇల్లు ఇన్నాళ్ళు మనశ్శాంతిగా స్వర్గంలా ఉండటానికి కారణం మీరిద్దరు. పేరుకే నాకు అత్తగారండి. నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు. అదంతా నీ గొప్పతనం దేవకి. వయసు మళ్ళిన అత్తగారిని
వృద్ధాశ్రమంలో జరిపించే కోడళ్ళున్న ఈ రోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటూ నన్ను ఈ ఇంటి పెద్దగా గౌరవిస్తున్నావు. తల్లిలా చూసుకుంటుంది నువ్వు. మీరిలా ఒకరినొకరు పొగుడుకుంటూ కూర్చుంటే పొద్దుపోయింది కూడా తెలీదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏంటి కావేరి ఎలా వచ్చావు? ఆ ఫైల్ ఏంటి? మనోహర్ గారు ఈ ఫైల్లో మీ సంతకం చేయించమన్నారు సార్. మనోహర్ ఫైల్ నీకివ్వడం ఏంటి? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, బయటకు వెళ్ళారు సార్. మార్నింగ్ సంతకం కోసం మీ గదికి వచ్చారు, కానీ మీరు గదిలో లేకపోయేసరికి నాకిచ్చి వెళ్ళారు సార్. సరే, ఇటు ఏమండి, ఏం ఫైల్ అండి అది? మన స్కూల్ మిడ్ డే మీల్స్కి సంబంధించిన ఫైల్. అప్రూవల్ కోసం సంతకాలు పెట్టించమని ఇచ్చాడు. ఈ ఫైల్ జాగ్రత్తగా మనోహర్కి. అలాగే సార్. అనుకున్న పనొక్కటి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. మిగతావి కూడా పూర్తి చేస్తాను. మనోహర్, దేవకి మేడం వల్ల గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఇతను ఇంటికి తీసుకెళ్ళలేం కదా, ఇక్కడైతేనే సేఫ్. బయట వదిలినా మళ్ళీ దొరకడం కష్టం. ఇక్కడే రూమ్లో వదిలిపెడితే మనం వచ్చేలోపు మత్తు దిగుతుంది, అప్పుడు మాట్లాడొచ్చు. సరే పద. ఓ, ఉమ్. రేయ్, లే. రా. గేట్ తీ. డోర్ డోర్ డోర్. వీడు తాగిన తాగుడికి రేపు మార్నింగ్ దాకా మెలకు రాదు. వెళ్దాం పద. రాధా, ఏం వెతుకుతున్నావు రాధా? మెలకు వస్తే పారిపోతాడు కదా, అందుకే ఏదైనా తాడుంటే కట్టేస్తే బెటర్ కదా అని వెతుకుతున్నాను. అంత అవసరం లేదు. పారిపోతే ఎలా? మనం ఈ గది లాక్ చేస్తాం, మెయిన్ డోర్ కూడా తాళం వేస్తాం. ఒకవేళ మెలకు వచ్చినా అరుస్తాడే తప్ప బయటికి పోలేడు. ఇతను అరిచిన అరుపులు బయటికి వినపడవు. సో మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు వెళ్ళి మనం మార్నింగ్ వచ్చేద్దాం పద. హే రా రా.
మీ పెద్దోళ్ళున్నారే మా చిన్నవాళ్ల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను తొక్కి చంపేయాలని చూస్తారు. రోషన్ బాబు, చెప్పు కావ్య, ఏం కావాలి? ఆ, పర్వాలేదు చెప్పు. ఆ, నేను ఒక ఫోన్ చేసుకోవాలి. నాకు మీ ఫోన్ కావాలి. అయ్యో అంతేనా? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. అబ్బా, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు. అబ్బా, ఎంత డేటా అయినా సరిపోవటం లేదు. అబ్బా, ఎంత డేటా అయినా సరిపోవటం లేదు. ఇంటి వైఫై పాస్వర్డ్ ఏమో ప్రతిసారి మారుస్తూ ఉంటారు. ఏమేనంటే సెక్యూరిటీ రీజన్స్ అంటారు. నాకున్న ఒకే ఒక్క టైం పాస్ ఆ కిచెన్, ఈ ఫోను. ఇప్పుడెలా? ఏముంది, రోషన్ గడి ఫోన్ వాడుకుంటే సరిపోతుంది. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తర్వాత కొద్దు గాని ముందు నీ ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? నీ ఫోన్ ఏమైంది? ఏదో అయ్యింది. ఫోన్ ఇస్తావా ఇవ్వవా? నా ఫోన్ కావ్య తీసుకుందమ్మా. తనేదో కాల్ మాట్లాడతానంటే ఇచ్చాను. ఏంటి సేటు, అన్నీ పాత డిజైన్సే పట్టుకొచ్చా? కొత్త మోడల్స్ ఏమీ లేవా? ఒక నగుంది, చాలా ఓల్డ్ది కానీ స్పెషల్ డిజైన్, చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది.